స్టోరీ. రాజమౌళి పుణ్యమాని తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఆయన వేసిన బాటలో ప్రయాణించడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఒక సినిమా 2 భాగాలు అనేది కూడా జక్కన్న వల్లే లైమ్ లైట్ లోకి వచ్చింది. బాహుబలి సిరీస్లతో ఈ ట్రెండ్ కి తెరతీశారు ఆయన. బాహుబలి తర్వాత చాలా తెలుగు సినిమాలు సీక్వెల్స్ కి రెడీ అయ్యాయి. కొన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చాయి, మరికొన్ని ప్లానింగ్ లో ఉన్నాయి. ఇంకొన్ని ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ని బట్టి షెల్వ్ అయిపోయాయి. అఖండ 2 అనుకున్నంతగా ఆడకపోయినా సీక్వెల్స్ కి సై అంటున్నారు మేకర్స్. ట్రేడ్ వర్గాల అంచనాల మేరకు టాలీవుడ్ లో రాబోయే 3 ఏళ్లలో దాదాపు 1/2 డజన్కు పైగా సీక్వెల్స్ సందడి చేయబోతున్నాయి. వీటి మార్కెట్ విలువ అక్షరాల 5,000 కోట్లకు పైమాటే. ఏంటి, షాక్ అయ్యారా? మరి ఇంతలా షాక్ అండ్ సర్ప్రైజ్ ఇస్తున్న క్రేజీ సీక్వెల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంపోలో కల్కి 2898 AD మూవీకి సీక్వెల్ గా రానున్న కల్కి 2 షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ల మీద కొంత పార్ట్ షూట్ చేశారు. కొద్ది రోజుల పాటు డార్లింగ్ కూడా డెడికేషన్ తో షూట్ లో పాల్గొన్నారు. డ్రాగన్ తర్వాతే సలార్ 2 సౌర్యంగ పర్వంని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. 2027 సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు తీసుకొచ్చి 2028 సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈలోగా ప్రభాస్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు కంప్లీట్ చేయాలి. మరి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ దేవరా టాక్ తో సంబంధం లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ దానికి ఇంకా చాలా టైం పట్టేలానే ఉంది. దేవరా 2 ఫైనల్ డెసిషన్ తారక్ చేతుల్లోనే ఉంది. మరి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పట్టాలెక్కించేశారు ప్రశాంత్ వర్మ. ఇందులో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఆంజనేయుడుగా కనిపించనున్నారు. తేజ సజ్జాకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది హనుమాన్. సీక్వెల్ దానికి మించి ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా చేసిన సూపర్ హీరో మూవీ మిరాయికి కూడా సీక్వెల్ ఉంది. మిరాయి 2లో రానా దగ్గుబాటి విలన్ గా చేస్తున్నారు. తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన జాంబీరెడ్డికి కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారు. యానిమల్ తో పాన్ ఇండియా రేంజ్ లో హంగామా చేశారు సందీప్ రెడ్డి వంగ. రణబీర్ తోనే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ స్పిరిట్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన సందీప్ అది కంప్లీట్ అయ్యాకే యానిమల్ పార్క్ గురించి ఆలోచిస్తానంటున్నారు. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన జాంబీరెడ్డికి కూడా సీక్వెల్ ఉంది. అలాగే OG 2 ఉంటుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్ సుజిత్. తన దగ్గర కథ ఉన్నా పవన్ క్లారిటీ ఇస్తేనే కానీ సెట్స్ మీదకెళ్లదు. ఇక హరిహర వీరమల్లుకి పార్ట్ 2 అన్నారు, కానీ అది లేనట్టే. ఇప్పటి వరకు చెప్పుకున్న సీక్వెల్స్ అన్ని అప్పుడో ఇప్పుడో వస్తాయని నమ్మకం ఉంది. కానీ KGF 3, పుష్ప 3 వస్తాయా అనంటే ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుంది పరిస్థితి. ఎప్పుడొస్తాయో, అసలు వస్తాయో లేదో తెలియదన్నమాట. యష్ ఏమో KGF సంగతి పక్కన పెట్టి టాక్సిక్, రామాయణ సినిమాలతో బిజీ అయిపోయారు. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.